ఉత్తరప్రదేశ్లోని మేరట్లో సంచలనం సృష్టించిన మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సౌరభ్ సంపాదించిన డబ్బును అతడి భార్య ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ కు ఇచ్చి బెట్టింగ్ లో ఆడించినట్లు తెలుస్తోంది. గ్యాంబ్లింగ్ లో వచ్చిన డబ్బులతో నిందితులిద్దరూ జల్సాలు చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సౌరభ్ ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ఆమె మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్ర మాత్రలు సంపాదించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో చోటు చేసుకున్న మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. విదేశాలకు వెళ్లిన సౌరభ్ తన భార్య, కుమార్తె అవసరాల కోసం ప్రతి నెలా ₹1,00,000 చొప్పున పంపించేవాడని విచారణలో తేలింది. ఆ డబ్బులు తన అకౌంట్లో పడగానే ముస్కాన్ ఆమె ప్రియుడు శుక్లాకు ఇచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆ డబ్బుతో సాహిల్ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ పెట్టేవాడని తెలుస్తోంది. బెట్టింగుల్లో వచ్చిన డబ్బుతో నిందితులు రిషికేశ్, దెహ్రాదూన్ వంటి ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్లినట్లు తెలిసింది. సాహిల్ కు ఎలాంటి ఉద్యోగం లేదని, గ్యాంబ్లింగ్లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. ప్రేమించి పెళ్లాడిన భార్యే సౌరభ్ను హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం ముస్కాన్ మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు విచారణలో తేలింది. ఫిబ్రవరి 22న ముస్కాన్ స్థానిక డాక్టర్ వద్దకు వెళ్లి మానసిక ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని మందులు రాయించుకుంది. ఆ తర్వాత ఓ ఖాళీ మందుల చీటీని సంపాదించి అందులో ఆ మందులు రాసింది. వాటితో పాటు నిద్రమాత్రల గురించి ఆన్లైన్లో తెలుసుకుని ఆ పేర్లను చేర్చింది. తొలుత ఫిబ్రవరి 25నే భర్తను హత్య చేసేందుకు ముస్కాన్ ప్రయత్నించిందని, ఆ రోజున సౌరభ్ మద్యం తాగకపోవడంతో ఆమె పన్నాగం ఫలించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత మార్చి 4న సౌరభ్కు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసిందని పేర్కొన్నాయి. నిందితులు ముస్కాన్, ఆమె ప్రియుడు డ్రగ్స్ తీసుకునేవారని అధికారులు గుర్తించారు. ఆ మత్తులోనే సౌరభ్ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జైల్లోని డీ అడిక్షన్ సెంటర్లో ఇద్దరికీ చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.